హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ కిరణ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిరణ్. ఫ్రెండ్స్, ఇవి బొఫెంగ్ కంపెనీకి సంబంధించిన వాకీ టాకీస్. వీటిని నేను ఆన్లైన్లో 1699 రూపాయలు అయితే పర్చేస్ చేయడం జరిగింది. వీటిని ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, క్యాంపర్స్, అలాగే పెద్ద పెద్ద ఈవెంట్స్ వాళ్ళు, అలాగే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో సెక్యూరిటీ వాళ్ళు వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. పైగా ఈ వాకీ టాకీస్ను మీరు ఒక్కసారి పర్చేజ్ చేసిన తర్వాత ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవాల్సిన పని కూడా లేదనమాట. ఎందుకంటే ఇవి ఫోన్ సిగ్నల్స్ పైన అయితే వర్క్ అవ్వవు. ఇవి రేడియో ఫ్రీక్వెన్సీ యూజ్ చేసుకుని వర్క్ అవుతాయి. అండ్ అలాగే ఈ వాకీ టాకీస్ అనేవి లైసెన్స్ ఫ్రీ అనమాట. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మీరు ఎటువంటి లైసెన్స్ అయితే తీసుకోవాల్సిన పని ఉండదన్నమాట. ఫ్రీగానే ఈ వాకీ టాకీస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అయితే చూడండి, ఇప్పుడు నేను వీడియోలో ఏ వాకీ టాకీస్ అయితే నేను మీకు చూపిస్తున్నానో ఈ వాకీ టాకీస్ మాత్రమే లైసెన్స్ ఫ్రీ అనమాట. ఇంకా కొన్ని వాకీ టాకీస్ ఉన్నాయి, అవి మీరు పర్చేస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వాకీ టాకీస్ కు సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం బాక్స్ లో ఇచ్చిన కంటెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే బాక్స్ పైన మనకు బొఫెంగ్ BF888S అని చెప్పి ఈ వాకీ టాకీకి సంబంధించిన మోడల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ వాకీ టాకీకి సంబంధించిన ఫ్యూచర్స్ అయితే ఒక్కొక్కటిగా ఇక్కడైతే రాయడం జరిగిందనమాట. ఇకపోతే మనం ముందుగా బాక్స్ లోపల చూసుకున్నట్లయితే బాక్స్ లోపల మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. ఈ వాకీ టాకీస్ ను ఏ విధంగా ఆపరేట్ చేయాలని చెప్పి మొత్తం మనకు ఈ యూజర్ మాన్యువల్ అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే నెక్స్ట్ మనకు 2 యాంటీనాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 యాంటీనాస్ ను కూడా మనం ఈ వాకీ టాకీకి అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకు 2 వాకీ టాకీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మీరు చూడొచ్చు. అండ్ ఫైనల్ గా మనకు ఈ 2 వాకీ టాకీస్ ని ఛార్జింగ్ చేయడానికి 2 చార్జర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మీరు చూడొచ్చు, ఫస్ట్ అలాగే సెకండ్ చార్జర్ అనమాట. ఇకపోతే బాక్స్ లో మనకు కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక మీరు చూడొచ్చు, ఈ 2 వాకీ టాకీస్ కి 2 హ్యాండ్ స్ట్రాప్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఫైనల్ గా మనకు 2 బెల్ట్ స్ట్రాప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ 2 యాంటీనాస్ ను అలాగే ఈ 2 బెల్ట్ క్లిప్స్ ను ఈ 2 వాకీ టాకీస్ కి అయితే అటాచ్ చేద్దాం. సో ముందుగా మనం యాంటీనాస్ అయితే అటాచ్ చేద్దాం. సో యాంటీనాని అటాచ్ చేయాలంటే పైన మనకు ఒక హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్లో మీరు ఈ యాంటీనాని ఈ విధంగా పెట్టేసి ట్విస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది, ఈ విధంగా రౌండ్గా. ఇక మీరు చూడొచ్చు. సో సెట్ అయితే అయిపోయింది. అలాగే ఫైనల్గా 2వ వాకీ టాకీకి కూడా ఈ విధంగా పైన పెట్టేసి ట్విస్ట్ అయితే చేయండి, ఈ విధంగా. ఇక మీరు చూడొచ్చు. సో 2 యాంటీనాస్ను 2 వాకీ టాకీస్కి అయితే సెట్ చేయడం జరిగింది. ఇంకా ఫైనల్గా మనం ఈ 2 బెల్ట్ క్లిప్స్ను వీటికైతే సెట్ చేద్దాం. ఫ్రెండ్స్, వాకీ టాకీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు 2 స్క్రూస్ అయితే ఉంటాయన్నమాట. ఇక మీరు చూడొచ్చు. ఈ 2 స్క్రూస్ను మీరు ఫస్ట్ రిమూవ్ అయితే చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ స్క్రూ డ్రైవర్తో కొంచెం లూజ్ అయితే చేశాను. సో అందుకే సింపుల్గా చేతి వేలతోనే తీయేస్తున్నాను అనమాట. ఇక మీరు చూడొచ్చు, 2 స్క్రూస్ అయితే నేను రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ క్లిప్ అనేది ఉంది కదా, సో ఈ క్లిప్ను మీరు ఇక్కడ సెట్ చేసేసి ఈ 2 స్క్రూస్ అనేవి లెఫ్ట్ రైట్ సైడ్ మనకు సెట్ చేసేసినట్లయితే వాకీ టాకీకి బెల్ట్ క్లిప్ అయితే సెట్ అయిపోతుంది అనమాట. మీకు ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను, చూడండి. ఇక మీరు చూడొచ్చు, ఈ విధంగా మనకు సెట్ అయితే అవుతుందన్నమాట. ఈ క్లిప్ యూజ్ చేసి మీరు మీ ఫ్యాంటుకు కానీ లేదంటే మీ బెల్ట్కి కానీ ఈ వాకీ టాకీని అయితే సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వాకీ టాకీకి మనం యాంటీనా అలాగే బెల్ట్ క్లిప్ అయితే అటాచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వాకీ టాకీలో ఉన్న ఫీచర్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. వాకీ టాకీకి పై భాగంలో చూసుకున్నట్లయితే 2 బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ బటన్ వచ్చేసరికి ఈ వాకీ టాకీని పవర్ ఆన్ చేయడానికి అలాగే పవర్ ఆఫ్ చేయడానికి అయితే యూజ్ చేయొచ్చు. అండ్ అదే విధంగా ఇదే బటన్ మీరు వాల్యూమ్ పెంచుకోవడానికి వాల్యూమ్ తగ్గించుకోవడానికి అయితే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ వాకీ టాకీని ఆన్ చేస్తాను అండి. సో నేను ఎప్పుడైతే వాకీ టాకీని ఆన్ చేశానో అప్పుడు పవర్ ఆన్ 1 అని చెప్పి మనకు సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ పవర్ బటన్ మీరు బ్యాక్ సైడ్ కు తిప్పినట్లయితే వాల్యూమ్ అనేది తగ్గించుకోవచ్చు. అదే విధంగా ఫ్రంట్ సైడ్ కు తిప్పినట్లయితే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే నెక్స్ట్ సెకండ్ బటన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు ఛానల్ స్విచ్చింగ్ బటన్ లా అయితే యూజ్ అవుతుంది. ఇందులో మనకు 16 ఛానల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇందాక వాకీ టాకీ ఆన్ చేయగానే పవర్ ఆన్ 1 అని చెప్పాను కదా, ఇప్పుడు చూడండి 2 3 4 12 13 14 15 16. సో 1 నుండి 16 ఛానల్స్ వరకు మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఛానల్ స్విచ్ అనేది మనకు ఏ విధంగా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఎవరైతే పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటారో వాళ్ళ వాకీ టాకీలో వచ్చేసరికి ఛానల్ 3 ఉంది, మీ వాకీ టాకీలో వచ్చేసరికి ఛానల్ 16 ఉంది అనుకోండి, మాట్లాడలేరు. మీరు కూడా ఈ బటన్ యూజ్ చేసి ఛానల్ 3 సెలెక్ట్ చేసుకున్నట్లయితేనే అవతల పర్సన్ మీతో మాట్లాడగలడు. లేదంటే అవతల వాళ్ళు మీరు 16లో ఉంటే వాళ్ళు కూడా 16 ఛానల్కి స్విచ్ అయితే వాళ్ళు మీతో మాట్లాడొచ్చు, మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు అనమాట. ఈ విధంగా మనకు ఛానల్ స్విచ్చింగ్ బటన్ అనేది యూజ్ అవుతుంది. ఇకపోతే వాకీ టాకీకి సైడ్ లో మనం చూసుకున్నట్లయితే సైడ్ లో మనకు పుష్ టు టాక్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ బటన్ అనేది మనకు ఏ విధంగా యూజ్ అవుతుందంటే, మీరు ఈ వాకీ టాకీ యూజ్ చేసి మాట్లాడాలనుకోండి, ఈ బటన్ ని మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడైతే మీరు ఈ బటన్ ని ఇదే విధంగా క్లిక్ చేసి పట్టుకుంటారో మనకి ఇక్కడ రెడ్ లైట్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు మాట్లాడాల్సి ఉంటుంది. మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటారో ఇక్కడ మనకు ఒక మైక్ అయితే ఉంటుంది. సో కొంచెం దగ్గరే పెట్టుకొని మీరు మాట్లాడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు మాట్లాడడం పూర్తి అవుతుందో అప్పుడు మీరు ఈ బటన్ ని వదిలేసేయండి. మళ్ళీ మీరు మాట్లాడాలనుకున్నప్పుడు ఈ బటన్ క్లిక్ చేసి పట్టుకొని మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే. ఇకపోతే మనకు మిడిల్ లో ఒక బటన్ కనిపిస్తుంది
కనిపిస్తుంది కదా, దీన్ని స్క్వెల్చ్ బటన్ లేదా మానిటరింగ్ బటన్ అని చెప్పి అంటారు. ఈ బటన్ యూజ్ చేసి మీరు వాకీ టాకీ యొక్క సిగ్నల్ స్ట్రెంగ్త్ అనేది ఎలా ఉందో తెలుసుకోవచ్చు. సో నేను మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇవి ఫోన్ సిగ్నల్స్ ద్వారా అయితే ఈ వాకీ టాకీస్ అనేవి వర్క్ అవ్వవు, రేడియో ఫ్రీక్వెన్సీస్ యూజ్ చేసుకొని వర్క్ అవుతాయి అనమాట. సో ఈ బటన్ క్లిక్ చేస్తే మనకు రేడియో సౌండ్ వస్తుంది చూడండి మీరే. సో సిగ్నల్స్ అనేవి మనకు పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనకు రేడియో సౌండ్ అయితే రావడం జరిగింది. ఇకపోతే దాని కింద మనకు ఒక థర్డ్ బటన్ ఉంది కదా, ఈ బటన్ని క్లిక్ చేస్తే కనుక మనకు ఈ పైన ఉన్న ఎల్ఈడి లైట్ అయితే వెలుగుతుంది అనమాట. ఇక మీరు చూడొచ్చు. మళ్ళీ ఈ ఎల్ఈడి బటన్ సెకండ్ టైం క్లిక్ చేస్తే మనకు ఎల్ఈడి లైట్ అయితే బ్లింక్ అవుతుంది. ఇక మీరు చూడొచ్చు, ఎల్ఈడి లైట్ అయితే మనకు బ్లింక్ అవడం జరుగుతుంది. మళ్ళీ థర్డ్ టైం క్లిక్ చేస్తే ఈ ఎల్ఈడి లైట్ అనేది ఆఫ్ అయితే అవుతుంది. ఇకపోతే ఈ వాకీ టాకీకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఒక గ్రిల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ గ్రిల్ అనేది మనకు స్పీకర్ అనమాట. అవతల పర్సన్ వాకీ టాకీ యూజ్ చేసి ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఇందులో మనకు వినిపించడం జరుగుతుంది. ఇకపోతే ఈ స్పీకర్ గ్రిల్ కింద వచ్చేసరికి మనకు ఒక చిన్న హోల్ అయితే కనిపిస్తుంది కదా, ఇది మనకు మైక్ అనమాట. మీరు ఎవరితోనైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఈ మైక్ ద్వారా మాట్లాడాల్సి ఉంటుంది. సో కొంచెం దగ్గర పెట్టుకొని వాకీ టాకీని మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. ఇకపోతే వాకీ టాకీకి రైట్ సైడ్ లో చూసినట్లయితే మనకు మైక్ పోర్ట్ అలాగే హెడ్ ఫోన్స్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మీరు చూడొచ్చు, ఈ వాకీ టాకీలో వచ్చే మాటలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు వినకుండా మీ ఒక్కరే వినాలి అనుకుంటే కనుక ఇక్కడ మీరు హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకొని మీ ఒక్కరే ఆ మాటలు అయితే వినొచ్చు అనమాట. ఇకపోతే వాకీ టాకీకి బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకు బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ బ్యాటరీని మీరు రిమూవ్ కూడా చేయొచ్చు. సో రిమూవ్ చేయాలంటే కింద మనకు ఒక బటన్ ఉంది కదా, ఈ బటన్ దగ్గర మనకు యారో మార్క్ అయితే కనిపిస్తుంది. సో ఈ యారో మార్క్ను కిందికి ప్రెస్ చేస్తే బ్యాటరీ అయితే మనకు రిమూవ్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యాటరీ అయితే రిమూవ్ అవడం జరిగింది. సో ఇక మీరు చూడొచ్చు, బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 1500 mAh లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. లిథియం అయాన్ బ్యాటరీ. ఇకపోతే బ్యాటరీ కంపార్ట్మెంట్ దగ్గర బొఫెంగ్ అని చెప్పి మోడల్ నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మోడల్ నెంబర్, ఫ్రీక్వెన్సీ, పవర్, వోల్టేజ్ అన్ని కూడా ఇక్కడ మనకు బ్యాటరీ కంపార్ట్మెంట్ దగ్గర మెన్షన్ అయితే చేశారు. మీరు ఈ వాకీ టాకీని ఛార్జింగ్ పెట్టాలంటే బ్యాటరీ ఇన్సర్ట్ చేసైనా వాకీ టాకీతో సహా ఛార్జింగ్ అయినా పెట్టచ్చు, లేదంటే ఈ విధంగా బ్యాటరీ బయటికి తీసి సింగిల్ బ్యాటరీ దగ్గర మీరు ఛార్జింగ్ అయితే పెట్టచ్చు అనమాట. సో ఛార్జింగ్ గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. ప్రెజెంట్ నేను ఈ వాకీ టాకీ యొక్క రేంజ్ అనేది టెస్ట్ చేస్తాను. సో వీళ్ళు కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అప్ టు 2 కిలోమీటర్స్ వరకు ఈ వాకీ టాకీస్ రేంజ్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక వాకీ టాకీ నా దగ్గర పెట్టుకొని రోడ్డు పైకి వెళ్తాను. ఒక వాకీ టాకీ వచ్చేసరికి మా బ్రదర్కి ఇచ్చి వెళ్తాను అనమాట. స్టూడియోలో మా బ్రదర్ ఉంటాడు, రోడ్డు పైకి నేను వెళ్తాను. సో కంపెనీ వాళ్ళు చెప్పినట్టు 2 కిలోమీటర్స్ వరకు దీని రేంజ్ ఉందా, లేదంటే 1 కిలోమీటర్ వరకు ఉందా, లేదంటే 1.5 కిలోమీటర్ వరకు దీని రేంజ్ ఉందా టెస్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మా బ్రదర్ అయితే యూట్యూబ్ స్టూడియోలో ఉన్నాడు. నేను వచ్చేసరికి హైవే పైన ఉన్న ఒక వెంచర్ దగ్గరికి అయితే రావడం జరిగింది అనమాట. అప్రాక్స్ 1.2 కిలోమీటర్స్ అయితే ఉంది ఇది. సో ఇప్పుడు నేను మా బ్రదర్తో ఈ వాకీ టాకీ యూజ్ చేసి మాట్లాడతాను. మా బ్రదర్ వాయిస్ అనేది ఏ విధంగా వస్తుందో మీరు కూడా చెక్ చేయొచ్చు. సో నేను మాట్లాడతాను, ఇక మీరు చూడవచ్చు. రే హలో, చెబురై, వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందా? త్వరగా చెప్పు, మళ్ళీ గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి. వాయిస్ క్లారిటీ బాగానే ఉంది కానీ ఏం గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నావు నాకు తెలియకోకుండా? అయ్యో, తొందరపడి గ్రూప్స్ అనగానే ఏదో సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నా అని చెప్పి అనుకోండి. సివిల్స్కి అయితే అంత మనకు సత్తా లేదు, కానీ వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్ గ్రూప్కు ప్రిపేర్ అవుతున్నాలే. నేనైతే అయ్యా అనుకున్నా కానీ సరే సరే ప్రిపేర్ గా తొందరగా. సరే, వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది కదా? వెరీ క్లియర్గా ఉంది. సరే, మరి అయితే ఏం చేస్తామంటే ఒకసారి హైవే పైకి వచ్చేసే. సరే, ఒక 5 నిమిషాలు బయలుదేరుతాను ఇంట్లోంచి. సరే, త్వరగా రా. సో ఫ్రెండ్స్, చూశారు కదా మా తమ్ముడు వాయిస్ అనేది నాకు ఏ విధంగా వినిపించిందో, అండ్ అదేవిధంగా నా వాయిస్ కూడా మా తమ్ముడికి చాలా క్లియర్గా అయితే వినిపించింది. సో మీరు కూడా విన్నారు కదా. సో ఇప్పుడు నేను ప్రజెంట్ హైవే పైకి రమ్మన్నాడు మా బ్రదర్ని. ఎందుకంటే మా బ్రదర్ ఇంట్లో ఉన్నాడు కదా స్టూడియోలో. సో ఇంట్లో ఉన్నప్పుడు వచ్చేసరికి రేంజ్ అనేది చాలా తక్కువ అందుకుంటుంది. సో ఇప్పుడు నేను మాట్లాడిన రేంజ్ వచ్చేసరికి 1.2 కిలోమీటర్స్. బయట ఉంటే కనుక మనకు ఒక్క నిమిషం, ఫోన్ వచ్చింది. బయట ఉంటే కనుక మనకు ఎలాంటి హౌసెస్ కానీ లేదంటే ట్రీస్ కానీ అడ్డం ఉండవు కాబట్టి మనకేంటంటే కొంచెం రేంజ్ ఎక్కువ వస్తుంది. సో ఆ రేంజ్ కూడా టెస్ట్ చేసి మీకు చూపిస్తాను బయట ఎంత రేంజ్ వస్తుందో. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మా బ్రదర్ అయితే యూట్యూబ్ స్టూడియో నుండి హైవే పైకి అయితే రావడం జరిగింది. ఇద్దరం వచ్చేసరికి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం. సో ఇప్పుడు నేను ఈ వాకీ టాకీ యూజ్ చేసి మా బ్రదర్తో మాట్లాడతాను. సో వాయిస్ అనేది ఏ విధంగా వస్తుందో మీరు కూడా వినండి. రే ఉన్నావా? నా వాయిస్ వినిపిస్తుందా? ఇక్కడే హైవే దగ్గరనే ఉన్నా, వాయిస్ బాగానే వినపడుతోంది. నా వాయిస్ నీకు ఎలా వినిపిస్తుంది? బాగా క్లారిటీ బాగుంది, బాగా వినపడుతోంది. నీ వాయిస్ కూడా బాగానే ఉంది, కానీ హైవేలో ఎక్కువ గాలి పెడుతుంది కదా. ఓపెన్ ప్లేస్ అయిందా, గాలి ఎక్కువగా ఉంది. సరే సరే, అయితే ఇంకా నువ్వు బయలుదేరి ఇంటికి పో, నేను కార్ వేసుకొని వచ్చేస్తా. సరే, ఓకే బాయ్. అయితే ఓకే బాయ్.
సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇద్దరం 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నప్పటికీ మా బ్రదర్ వాయిస్ అయితే నాకు చాలా క్లారిటీగా వినిపించింది. అండ్ అలాగే నా వాయిస్ కూడా మా బ్రదర్కు చాలా క్లారిటీగా అయితే వినిపించింది. కాకపోతే ఎక్కువగా గాలి పెడుతుంది కాబట్టి సో ఈ గాలి కూడా మనకు మా బ్రదర్తో పాటు రావడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మా బ్రదర్ వాయిస్ అనేది ఈ వాకీ టాకీ ద్వారా ఎంత క్లియర్గా వచ్చిందో. అయితే ఇకపోతే దీని రేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మా బ్రదర్ అయితే స్టూడియోలో ఉన్నాడు, నేనైతే హైవే పైకి వెళ్ళాను కాబట్టి చుట్టుపక్కల ఇల్లు అలాగే చెట్లు అడ్డం ఉంటాయి కాబట్టి కంపెనీ వాళ్ళు చెప్పినట్టు 2 కిలోమీటర్స్ అయితే దీని రేంజ్ ఏం రాలేదు. 1.2 కిలోమీటర్స్ వరకు అయితే బాగానే వర్క్ అయ్యాయి. 1.2 కిలోమీటర్స్ దాటి కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత మా బ్రదర్ మాట్లాడుతున్నప్పుడు ఇందులో నాకు కొంచెం నాయిస్ అయితే వచ్చింది. ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మా బ్రదర్ వాయిస్ అయితే అసలు వినిపించలేదు. ఇక ఫైనల్ గా మా బ్రదర్ నేను హైవే పైకి రమ్మన్నాను. సో హైవే పైన కూడా మీకు మా బ్రదర్ వాయిస్ అయితే వినిపించా కదా. సో కంపెనీ వాళ్ళు చెప్పినట్టు ఎటువంటి బిల్డింగ్స్ లేదంటే చెట్లు ఇవన్నీ లేకపోతే మాత్రం అప్ టు 2 కిలోమీటర్స్ వరకు అయితే మా బ్రదర్ వాయిస్ నాకైతే ఇందులో క్లియర్ గా వినిపించడం జరిగింది. మీరు కూడా విన్నారు కదా. అయినా పర్వాలేదు, మా బ్రదర్ స్టూడియోలో ఉండి నేను 1.2 కిలోమీటర్స్ రేంజ్ లో ఉన్నా కానీ చాలా క్లియర్ గా ఇందులో అయితే మనకు వాయిస్ వినిపించడం జరిగింది. ఇకపోతే ఈ వాకీ టాకీ యొక్క ఛార్జింగ్ గురించి మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు 1500 mAh లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ బ్యాటరీని మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే అప్ టు 4 to 5 అవర్స్ టైం అయితే పడుతుంది. వన్స్ మీరు ఈ వాకీ టాకీస్ ను ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు చెప్తున్న ప్రకారం అప్ టు 16 అవర్స్ వరకు ఈ వాకీ టాకీస్ అయితే కంటిన్యూస్ గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కాకపోతే కంపెనీ వాళ్ళు చెప్పినట్టు 16 అవర్స్ రాకపోయినా ఒక 12 to 13 అవర్స్ వరకు అయితే ఈ వాకీ టాకీస్ ను మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ వాకీ టాకీస్ ను మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు రెడ్ లైట్ అయితే మనకు వెలుగుతుంది. అదే విధంగా వాకీ టాకీస్ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత గ్రీన్ కలర్ లైట్ అయితే వెలుగుతుంది. ఇకపోతే మీలో ఎవరైనా సరే ఈ వాకీ టాకీస్ ను పర్చేస్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి మీరు అక్కడ నుండి పర్చేజ్ అయితే చేయొచ్చు. సో బొఫెంగ్ వాకీ టాకీస్ అనేవి చాలా మంచి కంపెనీ, ప్రతి ఒక్కరు కూడా ఈ వాకీ టాకీస్ ని పర్చేజ్ చేస్తారు. సో పర్చేజ్ చేయాలంటే చెప్పాను కదా, కింద లింక్ ఉంటుంది, వెళ్ళి పర్చేజ్ అయితే చేయండి. సో ఓవరాల్ గా ఇది ఫ్రెండ్స్ బొఫెంగ్ BF888S వాకీ టాకీకి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో. ఈ రివ్యూ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫైనల్ గా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని చెప్పి సెట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.